సమస్యల గురించి అంజరెడ్డి గారు, కొమరయ్య గారు సుదీర్ఘంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులని 317 జీవో పేరిట భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర రకరకాలైనటువంటి అవస్థలు పడుతుంటే అటు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వివరించినవి తప్ప ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షాన ఒక్క సెకండ్ కూడా ఆలోచించినటువంటి తరుణం అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కానీ దొరకలేదు. మిత్రులారా, మీకు అందరికీ నేను ఒకటి సవినయంగా అర్థం చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత మా ఇద్దరు అభ్యర్థులు అదే రకంగా వరంగల్ నుంచి గెలిచి వచ్చేటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా 317 జీవో రద్దు కోసం శాసన మండలిలో మీ గొంతుకై నిలబడతారు, ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా 317 జీవో రద్దు అనేది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమైతే తప్ప ఫామ్ హౌస్ పాలనతోటో అన్నదమ్ముల పాలనతోటో అది సాధ్యం కాదని చెప్పి చాలా స్పష్టంగా ఒకసారి మీరు అందరు కూడా అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయ నిధులైతే స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయం లోపల గడప ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రి దాకా ప్రతి గడప దొక్కుతూ మా భార్య ఎక్కడో నారాయణఖేడ్లో ఉంది, నేను ఎక్కడో సిద్దిపేటలో ఉన్నాను సార్, రకరకాల అవస్థలు అవుతున్నాయని సుమారు 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటే కూడా చెల్లడం లేని ప్రభుత్వం, దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వివరిస్తున్నటువంటి ప్రభుత్వం, అసలు ఉపాధ్యాయుల కష్టాలేదో కూడా ఆలోచించకుండా మెదులుతున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది పోయిన ప్రభుత్వమైన ప్రస్తుత ప్రభుత్వమైన అట్లే మెదులుతా ఉంది. మాటలు కోటలు దాటుతాయి, చేతులు తంగేళ్ళు దాటి ఏం చెప్తారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న 5 డిఏలు ఇస్తామని చెప్పింది. 5 డిఏల సంగతి దేవుడు కానీ ఒక డిఏ అనౌన్స్ చేసిన డిఏ డబ్బులు కూడా ఇవ్వలేడు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు పేరు మీద ఉండమని బాధపడేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇలా పేరు మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు బాధపడాల్సినటువంటి దృష్టి వచ్చింది. అందుకని మిత్రులారా, దయచేసి ఈ ఎన్నికలు భవిష్యత్తులో వచ్చేటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలకి ఒక మేలు మలుపుగా కనబడాలి. ఎందుకంటే ఇటువైపు 4 జిల్లాలు, అటువైపు 3 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో 7 జిల్లాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పువ్వ ఉడికిందా అంటే 2 అన్నం వెతుకుని చూసినట్టు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, టీచర్స్, అడ్వకేట్లు, లాయర్లు అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విరక్తితో ఉన్నారనేటువంటి మెసేజ్ పోవాలంటే ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అదే రకంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇద్దరు కూడా మీరు గెలిపించాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నారు. అయితే మార్చ్ 2024 నుంచి ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 8,000 నుంచి 9,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇప్పటిదాకా రిటైర్డ్ అయ్యారు. ఈ రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఏమేమి అడుగుతున్నారు? మేము పనిచేసినప్పుడు మా జీతాలకి మేము జరంత దాచిపెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ, పెన్షన్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమని అడిగితే ఆ బెనిఫిట్స్ ఇచ్చేందుకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి 2027 లేదా 29లో చెల్లుబాటు అయ్యేటట్టు ఎఫ్డీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు రిటైర్డ్ అయినాక ఇల్లు కట్టుకోవడమో, బిడ్డ పెళ్లి చేసుకోవడమో, ఓ ప్లాట్ కనుక్కోవడమో లాంటి మంచి పనులకి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఆశపడితే ఆయన సర్కారు అయిపోయినాక మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్ డేట్ వేసి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేయి తిరుపుకోవాలనుకుంటుంది.